ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాకంటే ఏం చెప్తారు? పట్టుకుంటారమ్మా, మాట్లాడండి. పర్వాలా, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కొంచెం పర్వాలా, లేడీస్కి పర్వాలా. సో మొత్తం మీకే ఇస్తున్నామని చెప్తున్నారు పథకాలన్నీ. ఇవ్వాలి, ఆడవాళ్ళకి ఇస్తే మా ఇంట్లో కూడా ఉన్నారు కాబట్టి ఇవ్వాలి. అందుతున్నాయా వాస్తవంగా? వాళ్ళు మాటలు చెప్తున్నారు అంతే. లేదు లేదు, అందిని. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ప్రతి కుటుంబానికి. మాకు అయితే అందిని. ఓకే, పోయిన సంవత్సరానికి 3 అందిని. ఫ్రీ బస్సులు పెట్టారు ఛార్జీలుగా. పర్వాలా, లేని వాళ్ళకి అడ్డి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మాకు కొంచెం పర్వాలేదు అని. చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ డబ్బులు వేసామని ప్రభుత్వం చెప్తుంది. పిల్లలకు వచ్చినంటే మాకు లేరుగా, ఉన్న వాళ్ళకి, మన వాళ్ళకి కూడా వచ్చినాయి. పెన్షన్ పెంచారు, ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? మా ఇంట్లో ఇంకా రాలా, పెన్షన్ పెట్టాలి, కాగితాలు తీసుకోవాలి. ఇంకా రోడ్లు ఎలా ఉన్నాయమ్మా మీ సైడ్? రోడ్లు సిమెంట్ రోడ్లు వేసారు. ఓకే, బాగానే ఉండే, పర్వాలా. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? తేడా అంటే నా ఉద్దేశం అయితే అప్పుడు పర్వాలా, ఓకే, ఇప్పుడు పర్వాలా. ఎవరి వల్ల ఎక్కువ మంచి జరిగింది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? అంటే ఇంకా అట్లా చెప్పకూడదు. నాకు రెండు పర్వాలేదు, అప్పుడు పర్వాలే, ఇప్పుడు పర్వాలేదు. మరి జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటది అనుకుంటున్నారు? అవన్నీ మనకి జనాల్లోకి వచ్చి తిరిగితే ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఏ మేరకు ఉండొచ్చు మీ ఉద్దేశంలో? మేము అట్లా ఎటు ఒక సైడ్ ఉండదు, మాకు రెండు పక్కల ఓకే అనుకుంటాం. మా మనసుకు అంతే, ఒకళ్ళ ఉద్దేశం మాకు. సో మొత్తంగా ఒక్క మాటలో ఏం చెప్తారమ్మా అంటే ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అంటే? ఇప్పుడు పర్వాలే, ఇప్పుడు థ్యాంక్ యూ. ఆడవాళ్ళకి ఇస్తున్నామని చెప్తుంది ప్రభుత్వం, ఉచిత బస్సులు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ అన్ని మీ ఆడవాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. నిజంగా వాస్తవంగా అందుతున్నాయా? అందుతుంది, మాటలే చెప్తుందా ప్రభుత్వం? అందుతుంది. కాకపోతే నెలకు 1500 అదొకటి ఇచ్చాడనుకో, చంద్రబాబు నాయుడు కొట్టిన వాళ్ళు లేరు. అదొక్కటే చెయ్యాలి, చేస్తాడు, నిదానంగానే చేస్తాడు. నమ్మకం ఉందా మీకు? అంత నమ్మకం చంద్రబాబు గారి మీద అంటే? చంద్రబాబు నాయుడు పరిపాలన నెంబర్ 1 అయ్యా. నాది ఇప్పుడు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు చూస్తున్నాము. ఎవరైతే ఎట్టుందో పరిపాలన మేము చూస్తానే ఉన్నాం. మాకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎప్పుడు ఆయనే ఉండాలి. కానీ చంద్రబాబు గారు ఏమీ చేయట్లా, ప్రజలను పూర్తిగా గాలి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ దీప పథకం గ్యాస్ ఇచ్చింది. మా డాక్రాలు 5 తోటిపాడలు. అవునులే, ఫస్ట్ నాకే. నా ప్రశ్న వినలా, చంద్రబాబు గారు ఏమీ చేయట్లా, ప్రజలకి పూర్తిగా గాలి వదిలేశారు ప్రజలను అంటున్నారు జగన్ గారు. ఆయనకు తెలీదు, ఆయన తెలియక అంటున్నాడు, కానీ తెలిస్తే అండవు. మరొకసారి పాదయాత్ర చేస్తారంట జగన్ గారు. పాదయాత్ర కాదు, ఏదైనా చేసుకోమను. ఓకే, చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు లేరు, ఏదైనా చేసుకోమను. మనకు జగన్ గురించి మాట్లాడాలి, ఇదే మనకు లేదు. చూసే ఉంటారు, మొన్న ఆయన పుట్టినరోజు ముఖ్యమంత్రి గారిది 76వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ వయసులో కూడా ఆయన పనితీరు గురించి నెంబర్ 1 ఉంది పనితీరు కానీ అసలు పేదవాళ్ళని చూడటం కానీ ఏ పరిపాలన ఆయన వంక పెట్టడానికి లేదు. అమరావతి రాజధాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రాజధాని అమరావతి ఇంకా అమరావతి ఎవరు వచ్చినా మార్చడానికి లేకుండా ఖచ్చితంగా అమరావతి ఉంది. కానీ మేము ఈసారి వస్తాము, మళ్ళీ మార్పు చేస్తాం, చట్టం పెడతాం అంటున్నారు జగన్ గారు. అమ్మో, ఒకసారి వేసాండి, ఒకసారి వేసి విశ్వరూపం చూపించాడు. ఆడవాళ్ళు తమ్ముళ్ళు తిన్నారు. అసలు ఇంకా ఆయన చెప్పకూడదులే అంటే. మొత్తంగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం మీద? నెంబర్ 1 పరిపాలన. ఏంటి ఇప్పటి వరకు కూటమి పరిపాలన మీకు ఎలా అనిపించింది అంటే? మీకు ఒక్కటి చెప్తాను సార్, వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా మా విజయవాడ గురించి నేను మాట్లాడను. డెవలప్మెంట్లో మటుకు కూటమి ఈజ్ బెటర్. సో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది ప్రభుత్వం వచ్చాకంటే? అంటే చాలా మంది చదువుకుని విజయవాడ వదిలేసి హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కనీసం ఫ్యామిలీస్లో ఒక మగ మనిషి అన్న ఇక్కడ ఉండి తల్లిదండ్రులను చూసుకునే స్కోప్ వస్తుంది. ఆ ఛాన్స్ చంద్రబాబు ఇస్తున్నారు. హైటెక్ అంటే గ్రేటే కదా, వైజాగ్ అంటే దగ్గరే మా. అందుకే వైజాగ్లో సెటిల్ అవుతారు, ఫారెన్ వెళ్ళక్కర్లేదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటుంది, పిల్లలు దగ్గరలో ఉన్నారు. ఇదివరకు ఏంటంటే ఇలా చదవగానే యూఎస్ వెళ్ళిపోయేవారు, అలాంటి చూడలేకపోయాం, చచ్చిపోయినా రాలేకపోయేవారు. అలాంటి ఛాన్స్ ఇప్పుడు తల్లిదండ్రులు అమరావతిలో ఇచ్చిన పొలం కూడా బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. వాళ్ళు ఎందుకు ఇచ్చారు చెప్పనా, మా బిడ్డలు మాకు దగ్గరలో ఉంటారు, మా సొమ్ము మా బిడ్డలకు అవుతే మాకెందుకని ఇంకా డెవలప్ అవుద్దని వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ జనరేషన్ కన్నా వాళ్ళ తర్వాత జనరేషన్ బాగుపడుతుంది అనే వాళ్ళు ఎప్పుడు స్లోగన్ అదే చెప్పారు. రైతు మనం చూసే ఉంటారు, పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ అయింది, వచ్చింది, అమరావతి శాశ్వత రాజధాని. అవునండి, ఎందుకంటే కష్టపడే కదా. ఇంకోటి ఏంటి చెప్తున్నా, 2014లో కేసీఆర్ వెళ్ళిపోమన్నప్పుడు ఒక ఆంధ్ర కూడా హైదరాబాద్లో ఉండొద్దు, అందరూ వెళ్ళిపోండి అంటే బస్సులో పనుకున్నాడు ఆయన.
ముఖ్యమంత్రి ఏ మనిషి అయినా అనవసరం. మీరు పనుకున్న మీ గురించి చెప్తాను. ముఖ్యమంత్రి బస్సులో పనుకొని కష్టపడాలి, అవసరం లేదు. ఆయన ఏసీలో పనుకొని ఫైవ్ స్టార్ హోటల్లో తినొచ్చు, 5 ఏళ్ళు గడిపేయచ్చు. కానీ ఎందుకు వచ్చాడు? మన కోసం. అది ఎవ్వరూ ఆలోచించరు. ఒక మనిషి బయటికి ఎందుకు వస్తాడండి ప్రజల్లోకి? ప్రజల కోసమే కదా. ఏసీలో పనుకుని ఎంజాయ్ చేయడానికి కాదు కదా రాజకీయం ఏంటో ఎవరు ఎలా చేస్తున్నారో చూసుకొని మాట్లాడాలి. చివరిగా మేడం, జగన్ గారు మరొక మారు పాదయాత్ర చేస్తానంటున్నారు. ఒకవేళ ఆయన చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన ఫిక్కిల్ మైండ్ అండి. ఓకే, ఆయన స్టాండర్డ్ లేదు. ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది వింటున్నాడు, ఎంపీలు ఏం చెప్తే అది ప్రజల్లోకి వచ్చి ప్రజల మాట వింటేనే ఈ విల్ నో ద పల్స్ ఆఫ్ ద పీపుల్. జనాల్లో తిరగాలి, జనాల్లో తిరిగి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ పల్స్ మారిపోతాయండి. అది తెలుసుకుంటే ఈజ్ ఎ నైస్ లీడర్. కూటమి ప్రభుత్వం గురించి జనాలు మీరు కూడా చెప్పకపోతే ఏముంది అసలు? మీ అభిప్రాయం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద మీ ఉద్దేశంలో? బాగానే ఉందండి. కాదన్న, 22 నెలలు అయింది. ఈ 22 నెలల పరిపాలన మీకు ఏమనిపించింది ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది. లేడీస్కి బస్సులు ఫ్రీ పెట్టాడు. ఓకే, అన్నా క్యాంటీన్లు పెట్టారు. అది ఉపయోగమే మీ ఉద్దేశంలో? ఉచిత బస్సు పెట్టడం కానీ, అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ ఉపయోగం. మరి నిరుపేదలకి భోజనం అంటే మీరేమనుకుంటున్నారు? అవి పేదలకు, ప్రజలకి వాళ్ళు చెప్పినట్టు ఉపయోగపడుతున్నాయా లేదా? ఉపయోగపడుతున్నాయి. ఓకే, సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తీశారు, లేడీస్ బస్సులు లేవు. దాని మీద మరి నిరుపేదలకు పర్లేదు. సో ఈ ప్రభుత్వం వచ్చాక మీ సైడు అంటే మీ చుట్టుపక్కల రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్ల పరిస్థితి కూడా బాగా, కొత్త రోడ్లు వేయడం కానీ నిర్మాణం జరుగుతుందా? సో అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక అంటే? అభివృద్ధి బాగుంది. అమరావతి కూడా డెవలప్ అవుతుంది. ఓకే, ఏంటి నారా లోకేష్ గారు మీద మీ అభిప్రాయం ఏంటన్నా అంటే? నారా లోకేష్ గారి మీద అంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఎలా ఉందని ఆయన పనితీరు? బాగానే ఉంది. ఏంటి జగన్ గారు మరొక మారు పాదయాత్ర చేస్తారంట. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పాదయాత్ర పొంద ఆయన మద్యం అంతా నాశనం చేశాడు. ఓకే, మళ్ళీ బయటకు వస్తున్నాయి కేసులు. నిన్న మొన్న నుంచి మద్యం కేసులు మళ్ళీ తిరుగుతూ ఉన్నాయి, వస్తా ఉన్నాయి నోటీసులు ఒక్కొక్కరికి. విజయసాయి రెడ్డి అంటే ఆయన పాదయాత్ర చేస్తే ఏం మాత్రం ప్రభావం ఉండదా అంటే? ఓకే, మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే నెంబర్ 1 ఆయన. ఆయనే రావాలి. మళ్ళీ ఆయనే ఎందుకు రావాలి అంటే? ఆయనే రావాలి. ఆయన హయాంలో పవన్ గారి హయాంలో ఇద్దరు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అంతా బాగానే ఉందండి. 22 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఈ 22 నెలల పరిపాలన మీకు ఏమనిపించింది ఇప్పటివరకు? కొన్ని అన్ని వాళ్ళకి కొంచెం అందకుండా ఉన్నాయి, అది బాధపడుతున్నాయి. అవి కూడా అందిస్తే బాగానే ఉంది. సో పథకాలన్నీ అందుతున్నాయి వాస్తవంగా? కొంతమంది అందుతున్నాయి, కొంతమంది. ప్రభుత్వం అయితే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తుంది. మరి వాస్తవంగా జరుగుతుందా అమలు? సరే, అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వం? బాగానే ఉంది. నిదానం మరి అన్నీ చూసుకోవాలి. అవునులే. రోడ్లు ఎలా ఉన్నాయన్న మీ సైడు? రోడ్లు కూడా చేస్తున్నారు. విజయవాడైనా లేక ఎక్కడ మీది ఏరియా? మాది అడుగు. ఆ చుట్టుపక్కల రోడ్లు ఎలా ఉన్నాయి? కొన్ని అన్ని చేయాలని చేయలేరుగా, అన్ని చూసుకోవాలి. ఇప్పటి వరకు కొంత చేసుకుంటూ వస్తున్నారు. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? మారుతూ ఉంటుంది, చేస్తూ ఉంటారు. ఎవరి వల్ల ఎక్కువ మంచి జరిగిందంటే ప్రజలకి? ఎవరి ప్రభుత్వం వాళ్ళు చేసుకుంటూ పోతారు. అదొకే, ప్రజలకు మీరేమనుకుంటున్నారు? ఎవరి వల్ల మంచి జరిగింది అంటే? అదంతా అది చట్టం. ఏంటి ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం? చంద్రబాబు గారి గురించి? అదేనండి, అందరికీ చేస్తున్నారు. కొంతమంది అందులో, కొంతమంది అందులో. సో జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చేస్తే ఏముంది చెప్పలేం. అంటే ఆయన అనుకున్నట్లు మరలా ముఖ్యమంత్రి అవుతారా జగన్ గారు? అది ప్రజలు ఇష్టం అండి. మీ ఉద్దేశంలో? చెప్పలేం అది. సో మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారండి ఈ ప్రభుత్వం మీద? అది చిన్న పోట్లు ఉన్నాయి, చేస్తే చాలు. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగుంది. రోడ్లు రాజధాని మొత్తం శుభ్రంగా నీట్గా తయారు చేస్తున్నారు. కొన్ని వేల మంది వర్కర్లు పని చేస్తున్నారు. ఓకే, చాలా బాగుంది. సో నేనే అదే అడుగుదాం అనుకున్నా, మీరే చెప్తున్నారు రాజధాని గురించి. బిల్లు పాస్ అయింది, చూసే ఉంటారు. అమరావతి శాశ్వత రాజధాని. అవును, అమరావతి. అవును నెంబర్ 1గా చేస్తున్నారు. సో అక్కడ రైతులు పడ్డ కష్టానికి రైతులు పడ్డ కష్టానికి ఆడవాళ్ళందరూ బట్టలు చించుకుని రోడ్ల మీద కొట్టించుకుని అన్ని చేసినందుకు ఈ రోజున పొలమించి కూడా అట్లా చేసి
గాజులు ఇచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, దేవతలు అన్నీ ఇచ్చుకున్న దేవతల రాజ్యంలో రాచేష్ పరిపాలన వచ్చి రాచేష్ తరంగా చేశారు. చేసిన తర్వాత మళ్ళీ మన బాబు గారి పరిపాలన వచ్చింది, బ్రహ్మాండంగా నెంబర్ 1. ఎవరు వచ్చినా అమరావతిని మార్చేది లేదు. కానీ ఇప్పుడు మరొక కొత్త అంశం తెర మీద తీసుకొచ్చారు జగన్ గారు, మావి గన్ వినే ఉంటారు. మావి గన్ను ఏం లేదండి, ఇప్పుడు ఏమి లేకుండా మావి గన్ను ఏదో ఒకటి పెట్టాలనే కొత్త ఫిట్టింగ్ అంతే, అంతకు మించి వేరే ఏం లేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడు కలిపి పెట్టాలంటారు. ఏం లేదండి, అవన్నీ ఏం లేదు. దేనికి అది పెడితే బ్రహ్మాండంగా ఉంటది. ఎందుకు అవన్నీ మొత్తం కలిపి పెట్టేది? మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు. అవునండి. ఈ వయసులో కూడా ఆయన పనితీరు ఈ వయసులో కూడా ఆయన అంత యాక్టివ్గా పనిచేస్తున్నాడంటే అట్లాంటి మహానుభావుడికి చేతులు ఎత్తి దండం పెట్టచ్చు. ఈ వయసులో కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాడంటే అంతకు మించి ఇంకా వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ రోజున ఆ ముఖ్యమంత్రి గారు వల్లనే 33,000 ఎకరాలు రైతులందరూ ఇచ్చి వాళ్ళందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఎంత మహానుభావులు, ఎంత ఉదాహరణ స్వభావం కలవాళ్ళు. అట్లాంటిది ఇన్నాళ్ళు 1500 రోజులు త్యాగాలు చేసేసి ఎన్ని బాధలు పడ్డారు. మళ్ళీ బాబు గారు వచ్చిన తర్వాత నెంబర్ 1 స్థానానికి వచ్చిందండి. అసలు మనం చూడటానికి 2 కళ్ళు చాలు. నేను పొద్దున్న లెగిస్తే చాలు, నేను పచ్చళ్ళ వ్యాపారం చేస్తాను. పచ్చళ్ళ వ్యాపారం చేసి అన్ని రాజధానులు ఎట్నుంచి ఎటు రోడ్లు ఎంతెంత విస్తరణ చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, డే ఆర్ నైట్లు ఆ పని వాళ్ళకు కూడా చేతులు ఎత్తి దండం పెట్టచ్చు. బాబు గారు చెప్పినందుకు, బాబు గారు చేస్తున్నందుకు, కష్టపడి పనిచేసే వాళ్ళకి అందరికీ నేను చెప్తున్నా, ఆ రైతులకు అడ్డ కష్టానికి రైతులకు కూడా చేతులు ఎత్తి దండం పెడుతున్నా. అట్లాంటి మహానుభావులు ఉండబట్టే మనం ఈ రోజున బతుకుతున్నామని కూడా నేను చెప్పగలుగుతాను. ఏంది అట్లాంటి మనం పుణ్యభూమిలో పుట్టాం. అది దేనికైనా త్యాగాలకి మారు పేరు మన ఆంధ్రప్రదేశ్. అమరావతి త్యాగాలకి ఒక పొట్టి శ్రీరాముల దగ్గర నుంచి తీసుకోండి, ఒక అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి తీసుకోండి, ఒక భగవత్ సింగ్ దగ్గర నుంచి తీసుకోండి. ఇంతమంది మహానుభావులు ఎట్లాగనంటే మన దేశం కోసమే పోరాడింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాజధాని కావాలననే రాజధాని తీర్చిదిద్దాలి. ఎప్పటికైనా సరే ఆయన చనిపోయే లోపు ఆయన పేరు చిరస్థాయిగా నిలవాలని పోరాడుతున్నాడండి. అది మరి జనాల అభిప్రాయం ఎట్టుందో నాకు తెలియదు. నాకు మాత్రం అట్లాంటి మహానుభావుడికి చేతులు ఎత్తి దండం పెడతాం. నమస్తే, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? అంటే చంద్రబాబు గారు వచ్చి 22 నెలలు అయింది. ఏమనిపిస్తుంది 22 నెలల పరిపాలన మీకు? బాగానే అనిపిస్తుంది, జరుగుతున్నాయి. ఏమన్నా అందుతున్నాయి ఆ పథకాలు మీ కుటుంబానికి మాట్లాడుకుంటే? మా కుటుంబానికి మా పెద్దవాళ్ళు ఇద్దరమే మాకు పింఛన్ అయ్యింది. ఎవరికి వస్తుంది పెన్షన్ మీ ఇంట్లో? నాకు ఒక్కరికి. ఎంత వస్తుంది బాబాయ్ పెన్షన్? 4,000. 4,000. 1,000 రూపాయలు పెంచారు వీళ్ళు వచ్చాక. గ్యాస్ సిలిండర్లు 3 ఇచ్చామన్నారు ప్రతి కుటుంబానికి. అందే 3 గ్యాస్ సిలిండర్లు. గ్యాస్ బండ్లు ఫస్ట్ 2 ట్రిప్పులు అందని, ఆ తర్వాత మళ్ళీ వస్తున్నాయి అన్నారు. కానీ అదేలే. సో వాళ్ళు మిగతా చెప్తున్నట్లుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేసామని చెప్తున్నారు. మాకు చదువుకునే పిల్లలకి, మాకు ఉన్న వాళ్ళకి అందరికి వేసారన్నారు. తెలియదు మా అబ్బాయి. సరే, మీ ఉద్దేశంలో జగన్ గారి ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? పెద్ద 2 చూశారు, 2 ప్రభుత్వాన్ని చూశారు కాబట్టి ఏది ప్రజలకు మంచి చేసింది అంటే మీ ఉద్దేశంలో? ప్రజలకి మంచి చేసింది ఏదంటే జగన్ ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువగా జరిగినాయి. ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు కొద్దిగా పర్వాలేదు. మీ చుట్టుపక్కల రోడ్లు ఎలా ఉన్నాయి బాబాయ్? రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయండి, వేశారు. ఓకే. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని మీద తెలీదు. సరే, జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి, బాగానే వస్తుంది. అంటే ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది? ఆయనకే ఎక్కువ అనుకుంటున్నాను. ఆయన గెలిచే అవకాశం అని అనుకుంటున్నాను. ఓకే. ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి? సరే, మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటండి ప్రభుత్వం మీద? ఇది పర్వాలేదు అనిపిస్తుంది. ఆయనతో మనం ఇది లేదు. థ్యాంక్ యూ. పట్టుకుంటాను, మాట్లాడండి, నేను పట్టుకుంటాను. కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాకా చాలా బాగా చేశారు. నేను కూడా కాకినాడ నుంచి వచ్చా. ఇటు కెమెరా వైపు. నేను కూడా కాకినాడ నుంచి వచ్చా. ఓకే. నా పేరు వనమాడి సుబ్రహ్మణ్యం. ఓకే. ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఇది లేకుండా అందరికీ బాగా అనుకూలంగా అన్ని బాగా చేశారు. మళ్ళీ ప్రభుత్వంలో కూడా మీరే రావాలని, ఇటు నా వైపు కెమెరా ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ ప్రభుత్వం కూడా మీరే రావాలని. ఎందుకు మళ్ళీ వాళ్ళే రావాలనుకుంటున్నారు మీరు? రావాలంటే ఇంతవరకు ఇంత చేసిన తర్వాత కూడా
మా ఊరు కూడా మాకు ఎమ్మెల్యే ఉన్నారు. ఎవరు? రూరల్ సిటీ మీది? సిటీ. సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు. మీ వనమాడి కొండబాబు గారే. కొండబాబు గారు ఆయన కూడా మాకు చాలా వరకు న్యాయం చేశాడు. ఓకే. ఇప్పుడు వరకు కూడా బోర్డులు అన్ని డబ్బులు కూడా పడ్డాయి. ఇంకా కొంచెం ఒక రోజు 2 రోజులు పడతాయి. ఆయన కూడా మాకు న్యాయం చేశాడు. కానీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. మేము ఉన్నప్పుడు ఎంత మంచి జరిగింది అంటున్నారు జగన్ గారు. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్తున్నారు ఆయన. మరి అవన్నీ ఒట్టి మాటలు. సరే, కానీ ఏంటంటే ఒక న్యాయం చెప్పాలనుకున్నా చేయాలనుకున్నా సరే జగన్ ప్రభుత్వం న్యాయం జరిగింది. కానీ అన్ని విధాల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు మాత్రం అందరికీ కూడా న్యాయం చేస్తుంది. జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది కొంచెం ఆలోచించే విషయం అయ్యా. మీకు చెప్పుడంటే ఆయన చేస్తాడు. విజయవాడ అంతా చూస్తే మొత్తం మీద కొద్దిగా గొప్ప జగన్కి సపోర్ట్లో ఉంది. మొత్తం రాష్ట్రం గురించి మనం మాట్లాడుకునేది. మన రాష్ట్రంగా అయితే ఈ రోజు కాదు రేపైనా సరే వచ్చేది ఎవరంటే మళ్ళీ నెక్స్ట్ కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. అందులో కూడా కొన్ని విషయాల్లో ఆందోళన అది జరిగితే కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కొంచెం మన జనసేన పార్టీని విడిచిపెడితే మాత్రం కంపల్సరీ ఈ పార్టీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఒక్క మాటలో ఏం చెప్తారంటే కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం అయితే ఎక్సలెంట్ అయ్యా.